సరిపోదా? డిక్షనరీ ఎంత పవర్ఫుల్ డిక్షనరీ అండి ఇది, ఎంత పవర్ఫుల్ స్కానింగ్ మిషన్ అండి ఇది. దొంగలందరూ ఫోటోలతో వచ్చేస్తున్నారు చూసారా, ఒక్కొక్క దొంగ ఫోటోలతో కనబడుతున్నారు. అమ్మ ఈడు దొంగ, ఈడు దొంగ, ఈడు దొంగ, ఈడు దొంగ, ఈడు దొంగ, ఈడు దొంగ, అందరూ దొంగలే, అందరూ దొంగలే. 2 పేతురు 1, 2 పేతురు 1, 19, 2 పేతురు 1, 19, 2 పేతురు 1, 19. ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం తీసారా నాయన? అందుకే మాట్లాడతారు. ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము అంటే ప్రవచన వాక్యం ఏమైపోయింది? స్థిరం, కన్ఫర్మ్, ఫిక్స్డ్ మనకుంది, వచ్చేసింది మనకి. అర్థమైందండి? స్థిరమైన ప్రవచన వాక్యము మన మధ్య ఉన్నది. ఆ వాక్యము తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములో ఉదయించే వరకు చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమై ఉన్నది ఆ వాక్యమే. ఆ వాక్యం వల్ల నువ్వు వెలిగింపబడాలి తప్ప, ఆ వాక్యం విని నువ్వు వెలిగింపబడాలి తప్ప ఏదో చూసి జరిగితే అన్నావంటే మోసపోతావు. దాని యందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు. జరిగింది చూసి నమ్మకండి, చదివి విని నమ్మండి దేవుణ్ణి. జరిగింది చూసి నమ్మకండి, చదివి విని గ్రహించి నమ్మండి. అదేంటంటే అది ఎలా రాయబడిందో తెలుసా? ఒకడు ఊహను బట్టి చెప్పుట వలన బైబిలులోని ఏ వాక్యము పుట్టదని మొదట గ్రహించుకోండి. ఎందుకంటే ఈ వాక్యము ఎప్పుడు మనుష్యుని ఇచ్చని బట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి. ఈ పలుకబడినది, ఈ స్థిరపరచబడినది మహా అద్భుతాలు సూచక్రియలు జరిగించి ఆ రోజు స్థిరపరిచాడు. దాన్ని మీరు ఇప్పుడు నమ్మాలి. మళ్ళా దీన్ని మీరు నమ్మించడానికి నేను అద్భుతం చేయవలసిన అవసరం ఏమీ లేదు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం నుండి, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం నుండి చూద్దాం. గలతీ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం నుండి. మీరెంత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారముగా ఆరంభించి యేసుప్రభుని చూడకపోయినా, పరలోకాన్ని చూడకపోయినా, నరకం ఉందని చూడకపోయినా ఎరిగి యేసుప్రభుని ఒప్పుకొని బాప్తిసం పొందిన మీరు ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులవుదురా. వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించిదిరా, ఇది నిజముగా వ్యర్థమగునా? ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసముతో వినుట వలన నా చేయించుచున్నాడా? దేంతో చేయించాడు ఇవన్నీ? మీరు వినాలని, మీరు నడుచుకోవాలని ఆ రోజు చేయించి మీకు విశ్వాసం కలిగించే ఈ వాక్యాన్ని వ్రాయించాడు ఆయన. కానీ ఈ వాక్యాన్ని మీరు నమ్ముతున్నారా? ఈ వాక్యాన్ని మీరు నమ్ముతున్నారా? హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 2 ఇందాక రాశారు మీరు 2, 3, 4 మళ్ళా 2 ఒకసారి మళ్ళీ వెళదాం. దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున. ఎలా స్థిరపరచబడిందంటే, ఎలా మీకు ఫిక్స్ అయిందంటే, ఇది ఎలా పరిపూర్ణం అయిపోయిందంటే, ఇది 3వ వచనం చెప్తున్నాడు బిగినింగ్ నుంచి. ఎంత గొప్ప రక్షణ మనము లక్ష్యము చేసిన ఎడల ఎలాగో తప్పించుకుంటాం. అట్టి రక్షణ ఒకప్పుడు ప్రభువు బోధించుట చేత ఆరంభమై
యేసుప్రభు బోధించాడు. అప్పుడు ప్రారంభించబడింది. దేవుడు తన చిత్తానుసారముగా సూచక్రియల చేతను, మహత్ కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో, ఎవరితో? అపోస్తలులతో, ఆనాడు చేసిన వారితో కూడా అప్పుడే సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత, ఆ రోజుల్లో ఎవరైతే విన్నారో వారి చేత మనకు దృఢపరచబడెను. అయిపోయింది, కన్ఫామ్. జరిగించాడు, వాళ్ళ వినిన వారి చేత రాయించేశాడు. అంటే పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును అన్న మాట నెరవేర్చేశాడు. అంటే సర్వసత్యంలోకి మనం వచ్చేసామా, ఇంకేమైనా ఉండిపోయిందా? అది పాయింట్. ఇప్పుడు ఇంకా ఏవైనా బయలుపరచబడవలసి ఉందంటారా? చాలా మంది అంటారు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా బయలుపరచబడుతుందండి. ఎప్పుడు విన్నారు ఈ మాట? చెత్త మాట అండి ఇది, చీప్ మాట. ఆడికి అలా బయలుపరచబడిందట, వీడికి ఇలా బయలుపరిచిందట. సుందర్రావు గారు ఇలా చెప్తున్నారంటే అడిగితే దేవుడు ఆయనకి ఆ వరం ఇచ్చాడండి, ఈయనకి ఈ వరం ఇచ్చాడు. చూసారా, వరాలకు నాకు ఒక వరం ఇచ్చి కూర్చోబెట్టేశారు. లేదంటున్నావని. ఏమంటే బైబిల్ పరిపూర్ణమైపోయింది, బైబిల్ స్థిరపరచబడింది, పూర్ణమైనది వచ్చింది. అది చెప్తాను మీకు, ఆ తర్వాత చెప్తాను. ప్రకటన 22, అదే కదండి చివరి పుస్తకం, చివరి అధ్యాయం 22, చివరి పుస్తకం ప్రకటన, చివరి అధ్యాయం 22. మరి వందన వచనాలకు ముందున్న క్లోజింగ్ వర్డ్ చూడండి, వందన వచనాలకు ముందు క్లోజింగ్ వర్డ్ చూడండి, 18, 19, 18, 19, 18, 19. ప్రకటన 22, 18, 19. ఈ గ్రంథం మందున్న ప్రవచన, ఈ గ్రంథం అంటే ప్రకటన గ్రంథానికి సంబంధించింది అని అనుకోకూడదు సుమండి. ఇది 66 పుస్తకాలకి సంబంధించింది. ఇది అన్ని ప్రవచించబడ్డవే, అన్ని పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరణతో మోషే నుండి యోహాను వరకు, అంటే ఆదికాండం రాసిన మోషే నుండి ప్రకటన గ్రంథం రాసిన యోహాను వరకు ఈ 42 పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరణిచ్చే ఈ గ్రంథాన్ని రాయించాడు. అర్థమైందండి? వాళ్ళ ఆదికాండంలో దేవుడు ఎప్పుడు సృష్టించాడో నిర్గమాకాండంలో పుట్టిన మోషేకి ఏం తెలుసండి సృష్టి కార్యక్రమం? ఈ మోషే ఎప్పుడు పుట్టాడు? నిర్గమకాండంలో పుట్టాడు. పుట్టక ముందే ఆదికాండం జరిగింది. మరి ఆదికాండంలో సృష్టి పూర్వం ఎలా, సృష్టి పుట్టుక గురించి ఎలా రాశాడు? పరిశుద్ధాత్మ ప్రేరణ. అదే అంటున్నాడు, ప్రవచనం అంటే అదే. కనుక ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు గ్రంథం అంతా ప్రవచన గ్రంథమే. ప్రకటన గ్రంథమే ప్రవచన గ్రంథం అనుకునే మూర్ఖులు ఉన్నారు మరలా. అర్థమైందే? ప్రకటన గ్రంథ సారాంశం మనకు 5 రాసి 5 డిఫరెంట్గా రాస్తారు. ఎందుకంటే వీడికి ఎలా బయలుపరచబడింది, ఆడికి ఎలా బయలుపరచబడింది, ఆడికి ఎలా బయలుపరచబడింది. పోతే రాసి చచ్చిపోయారు కొంతమందితో మహానుభావులు. ఆడికి పోయాడు ఆల్రెడీ లోపలికి. ఏం చెప్తాడు, ఏం అడుగుతాం ఇంకా మనం? కంపేదో వదిలేసిపోయాడు, ఆ కంప పట్టుకొని తిరుగుతున్నారు వీళ్ళు. అందుకే అంటున్నాడు, వార్నింగ్ ఇస్తున్నాడు, ఎవడైనాను వీటితో మరి ఏదైనా కలిపిన ఎడల, వీటితో ఏది కలపకూడదు, వీటితో ఏది కలపకూడదు. 19లో ఈ ప్రవచన గ్రంథం ముందున్న వాక్యములలో ఏదైనా తీసివేసిన ఎడల కలపొద్దు తీయొద్దు, కలపొద్దు తీయొద్దు. అంటే అర్థం ఏంటి? ఫుల్ ఫ్లెడ్జ్డ్ అన్నమాట, కంప్లీటెడ్ స్ట్రక్చర్. దీనికి కలపకూడదు, తీయకూడదు. కంప్లీట్ అంటారు. మర్మాలు బయలుపరి చెప్తుంటాడు. మర్మాలు ఒకటి మధ్యన మర్మాలు బయలుపరిచాడు. లాస్ట్ టైం పిల్లలు చెప్పానులేండి. మర్మాలు ఏటో మర్మాలు చెప్పమంటారా? ప్రసంగాలు చెప్తాను బయట. మర్మాలు ఆదా మర్మబోధకుడు. వీళ్ళకి ఏటుందండి, ఏముంది, ఏదో మీద సిగ్గుకొట్ట కప్పేసి ఒక టైటిల్ ఇచ్చేస్తే సరిపోద్ది. ఏమండి?
ఆదాము లేని టైంలో పాము వచ్చిందట. వినడానికి బాగుంది కదండి. యజమాని లేనప్పుడు ఆడదాని దగ్గరికి మరొకడు వచ్చాడు అనుకోండి, ఎలా ఉంటుంది? స్టోరీ ఏదో బాగుందంటాం చెప్పమంటాం. మనిషి వస్తే పర్లేదు, పాము వచ్చింది అన్నాడు అనుకోండి, అబ్బో ఇంకా సస్పెన్స్. వచ్చి ఏం చేసింది? మాట్లాడిందండి, అంతకు మించి పాపం ఏం చేయలేదు అది. అంతేనా? కూడిందట. అమ్మబాడు వినండి మరి. కూడేసింది. కూడేగానే ఎవరు పుట్టారట? కయ్యేను. అంటే పాముకి మనిషికి మధ్య కూడా పిల్లలు పుడతారా? అసలు ఆలోచించండి. దాని జీన్స్ ఏంటి, దీని జీన్స్ ఏంటి? పాముకి మనుషులు పుడితే పిల్లలు పుడతారండి? ఆ కయ్యను ఎలా పుట్టాడండి? కయ్యను ఎలా పుట్టాడు బైబిల్ చెప్పింది ఆదికాండంలో 4వ అధ్యాయంలో. అంటే మర్మబోధ నీకు తెలియలేదు. ఈ వాక్యం చూస్తున్నాడు, చూస్తే మాత్రం బయటకు ఆదికాండం 4వ అధ్యాయం 1వ వచనం. ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యను కనెను. కని ఏమంటున్నారు? యెహోవా దయ వలన నేను ఒక కుమారుణ్ణి సంపాదించుకున్నానని. ఆ మహాతల్లి మన తల్లి అండి బాబు. దరిద్రుడు తల్లి అని కూడా మర్చిపోయి కన్న తల్లికి పాముతో కట్టాడండి సంబంధం. మరి వాడు ఎలా పుట్టాడో తెలియటం లేదు నాకు. మళ్ళా మర్మబోధకుడు. ఈ జనాలు సంతోషం. అలాంటి బాగా చెప్తే తెలియగలుగుతుందండి. పుడిపోవడానికి ముందు బాగున్నాడని చెప్తే ఇలాంటి బోధకులు ఉన్నారు సార్. వాళ్ళు ఎవరు అనుకున్నారు? మంచి బోధకులు. ఇప్పుడు మంచి సీజన్, బోధల సీజన్ ఇది. బోధల సీజన్ చెప్పండి. బైబిల్లో పరిగెడుతుంటారు బోధకులు వచ్చాడని. ఇలాంటి బోధలు జరుగుతున్నాయరా. అంటే అది బయలుపరచబడింది. ఆ బ్రహ్మహం అన్నాడు వాడు పుట్టాడండి మనకు ముందు. పెద్ద దరిద్రుడు వాడు. వాడి పేరు కూడా పెట్టుకున్నాడు. వాడి పేరులోనే భయంకరం. వాడు పుట్టి ఇలాంటి బోధలన్నీ చేశాడు. ఆ పుస్తకాలు చదివి వీళ్ళు బోధలు చేస్తున్నారు. కాపీ బోధలండి. ఒరిజినల్ ఎవరికి స్టాండర్డ్ లేదు. ఎందుకంటే బైబిల్ చదవడానికే టైం లేదు, దండుకోవడానికి టైం లేదు. బైబిల్ ఏం చదువుతారు వీళ్ళు? బతకడం గురించి ఆలోచిస్తారు. బైబిల్ ఏం చదువుతారు వీళ్ళు? ఆ బ్రహ్మహం బోధలు విని ఆ పుస్తకాలు చదివి చాలా మంది మోసపోతున్నారు ఈరోజు. పవిత్రురాలైన నా తల్లి, నా ఆది తల్లి, నా తండ్రి ఆదాముతో తప్ప మరి ఏ పురుషుని ఎరుగనిది మన తల్లి. అవునా? రైట్? మన తల్లి. ఆ తల్లిని అంత మాట అన్నాడంటే ఆ బ్రహ్మహం వాడు దరిద్రుడు. ఆడి శిష్యుడు ఈడు. ఆడు సెంచురీలో ఆ తరాన్ని పాడు చేస్తే ఈడు ఈ సెంచురీలో వీళ్ళ పాడు చేస్తున్నాడు. ఎంత ఘోరం అండి. కనుక ఫిలిప్పీ పత్రిక, ఎఫెసీ పత్రిక, క్షమించండి, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 2, 3, 4, 5. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 2, 3, 4, 5. బైబిల్ తీయండి. మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటును గూర్చి మీరు విని ఉన్నారు. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు, మీకు కాదు, క్రీస్తు మర్మము దేవదర్శనం వలన పౌలు అంటున్నాడు, నాకు తెలియపరచబడినదను సంగతిని గూర్చి మునుపు సంక్షేపముగా వ్రాసితిని. దేవుడు నాకు చెప్పాడు, నేను మీకు రాశాను. అదేనంటే దాని అర్థం. దేవుడు నాకు చెప్పాడు, నేను మీకు రాశాను.
దర్శనంలో నాకు చూపించాడు, నేను కాగితం మీద పెట్టాను. పౌలు అంటున్నాడు. మీరేం చేయాలా? కింద ఏమంటున్నాడు? 4వ వచనంలో, మీరు దానిని చదివిన ఎడల. మరలా మీకేదో దర్శనం కావాలని గదిలోకి వెళ్ళారనుకోండి, ఏం కనపడదు. మీరు దానిని చదివిన ఎడల ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానమును గ్రహించుకొనగలరు. మీరేం చేయాలి? చదవాలి. దేవుడు నాకు చెప్పాడు, నేను రాశాను, మీరు చదవండి, మీకు అర్థమవుతుంది. దేవుడు నాకు చూపించాడు, నేను రాశాను, మీరు దాన్ని చదవండి, మీకు అర్థమవుతుంది. దేవుడు నాకు చూపించాడు, నేను రాశాను, మీరు దాన్ని చదవండి, మీరు గ్రహించుకోండి. మళ్ళా మీకు ఇంకేమైనా బయలుపరచబడుతుందా? పూర్తయిపోయింది అన్నాడు ప్రకటన గ్రంథంలో, మొత్తం పూర్తయిపోయింది. ఇంకా నీకేమైనా బయలుపరచబడుతుందంటే అర్థం ఏంటి? దేవుడు పాపం చెప్పడం మర్చిపోయాడు 1st సెంచరీలో. ఆ బ్యాలెన్స్ అన్ని ఇప్పుడు వచ్చినంత వరకు ఆగి ఇప్పుడు నీ ద్వారా చెప్తున్నాడంటావా? ఆలోచించారండి మీరు? ఇప్పుడేమి బయలుపరచబడవు, అన్ని బయలుపరచబడిపోయాయి. పరిపూర్ణమైన వాక్యం వచ్చింది. పూర్ణ అంగీకారమునకు యోగ్యము. ఎక్కడుంది? తిమోతి, 2 తిమోతి, 1 తిమోతి 1వ అధ్యాయము 15వ వచనం. 1 తిమోతి 1వ అధ్యాయము 15. 1 తిమోతి 1వ అధ్యాయము 15. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ఎందుకు వచ్చాడు ఆయన? రక్షించటానికి. దానికి సంబంధించిన వాక్యం, పాపులను రక్షించటానికి ఏం చెయ్యాలి, ఏం చెప్పాలి, ఆ వాక్యం నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమునైన, సర్టిఫైడ్, సంపూర్ణమైపోయింది, సర్టిఫై చేసేసాడు దేవుడు. దాన్ని క్లోజ్ చేసేసాడు వాక్యాన్ని. అయినా 4:9 మరలా అందులోనే 4:9లోనే, ఈ వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది అంటున్నాడు. అంటే పూర్ణమైపోయింది పుస్తకం. ఇక మీరు చూసి నమ్మవలసినంత అవసరం ఏమీ లేదు. వెరీ గుడ్. ఇక్కడ ఆగుదామండి. ఇక్కడ ఆగి మనం కొంచెం నెమరు వేద్దాం. అపోస్తలులకి మహా అద్భుతాలు సూచక్రియలు చేసే పరిశుద్ధాత్మ వరములను ఇవ్వటం వలన ఏం జరిగింది? వాక్యము పరిపూర్ణంగా స్థిరపరచబడింది. స్థిరపరచబడడానికే పరిశుద్ధాత్మ వరాలను ఇచ్చాడు. సర్వసత్యములోనికి నడిపించేశాడు. మరలా వెళదాం, సముద్రంలో మళ్ళా దూకుదాం. ఎందుకంటే మనం ఇంకొక పక్క నుంచి రావాలి మరలా ఇప్పుడు. వెరీ గుడ్. అపోస్తల కార్యములు జాగ్రత్త. ఇప్పుడు మరొక కోణంలో నుంచి వస్తున్నాను. ఇప్పుడు ఒక కోణంలో నుంచి చివరికి వెళ్ళిపోయాం. ఇప్పుడు మరొక కోణం నుంచి మరలా చివరికి వెళ్దాం. ఏనా? పరిశుద్ధాత్మని చూశారు ఎంత 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 కోణం ఉందో. పరిశుద్ధాత్మ ఆత్మ వచ్చింది, ఆత్మ వచ్చింది, ఆత్మ వచ్చిందని 4 గెంతులు గెంతితే సరిపోద్దా? ఎంత స్టోరీ ఉందో చూసారు లోపల. ఇంకా ఉంది. ఇది మళ్ళీ తవ్వుదాం. ఇప్పుడు ఒక పక్క నుంచి తవ్వుకునే మరో పక్క నుంచి తవ్వుకొద్దాం. ఇప్పుడు 6వ అధ్యాయం అపోస్తల కార్యములు 1 నుంచి చదువుదాం. ప్రారంభం నుండి. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచురని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగసాగిరి. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యం బోధించుట మాని ఆహారం పంచిపెట్టడం యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకోండి. మేము వారిని ఈ పనికి నియమితము. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉందుమని చెప్పిరి. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫెను, ఫిలిప్పు, ప్రొకోరు, నీకానూరు, తీమోను, ఫర్మెనాసు,
యూదుల మత ప్రవిష్టుడు అంత్యోకోవాడునకు నికోలోసు అని వారిని ఏర్పరచుకొని 7. 6వ వచనం, వారిని అపోస్తలుల ఎదుట నిలువబెట్టిరి. గమనించాలి ఇక్కడ మీరు. ఏ అపోస్తలులు? 12 మంది. నిలబెట్టగానే వాళ్ళు ఏం చేశారట అపోస్తలులు? వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి, అక్కడి నుంచి అర్థకనాలు మీరు 7 ఎన్నుకున్నారండి. వర్క్ పెరిగిపోతుంది కదండి, మరి వర్క్ డెవలప్ అయిపోతుంది. అప్పుడు ఏం చేయాలా? కొంతమందికి కొంత వర్క్ ఇవ్వాలని ఏం చేశారంటే 7 సెలెక్ట్ చేశారు. 7 పేర్లు ఏంటండి? స్టెఫెను, ఫిలిప్పు, ప్రొకోరు, నికనోరు, తీమోను, పర్మనాసు. ఏమండి, ఫిలిప్పు అపోస్తుల్లో ఫిలిప్పు కూడా ఉన్నాడు. చూడండి, 12 మంది అపోస్తుల్లో ఫిలిప్పు ఉన్నాడు, 7 ఒక ఫిలిప్పు ఉన్నాడు. ఆయన వేరు, ఈయన వేరు. ఈ ఫిలిప్పు మీద కూడా వీళ్ళు చేతులు ఉంచారు. ఇక్కడ 6వ వచనంలో ఎవరు చేతులు ఉంచారట? 7 మీద. అపోస్తులు ఎదురు నిలబెట్టారు 7. వాళ్ళు ప్రార్థన చేసి వారి మీద చేతులు ఉంచారు. గమనించండి, ప్రార్థన నుంచి చేతులుంచితే ఏమైనా జరుగుతుందా? మరి ఏదైనా జరగకుండా ఏదైనా జరగాలనే కదా చేతులు పెట్టించారు మీదనే. అర్థమైందా? ప్రార్థన చేసి చేతులు ఉంచారు అంటే అర్థం ఏంటి? వాళ్ళు చేతులు ఉంచటం వల్ల ఏదో జరుగుతుంది. మీరు మా జాగ్రత్తగా ఫాలో కావాలి. ఇప్పుడు ప్రార్థన చేస్తే ఏదో జరుగుతుంది కనుక అపోస్తులు ఆ 7 మీద చేతులు ఉంచారు. ఇలాంటి అపోస్తులు 12 మంది కాక మనకి ఇంకెవరు కనిపిస్తున్నారు బైబిల్లో? పౌలు గారు. ఈయన కూడా చేతులు ఉంచుతున్నాడు కనుక అతను అపోస్తులు పౌలు కూడా చేతులు ఉంచుతున్నాడు కొన్ని సందర్భాల్లో. కనుక ఆయన దగ్గరికి వెళ్దాం, ఆయన కూడా ఎవరి మీదైనా చేతులు ఇట్టాడా, ఏమైనా జరిగిందా అని. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయము 1వ వచనము నుండి. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనం వరకు తీశారు నాయన. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశముల్లో సంచరించి ఎఫెసు పట్టణానికి వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితురా అని వారిని అడుగగా, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి ఏమేమి వినలేదని చెప్పిరి. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిసం పొందుతారని వారిని అడుగగా, వారు యోహాను బాప్తిసం బట్టి అని చెప్పిరి. అందుకు పౌలు, యోహాను తన వెలుగవచ్చువాని అనగా యేసునందు విశ్వాసం ఉంచవల్లని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిసము ఇచ్చానని చెప్పాను. వారు ఆ మాటలు విని ప్రభు అని యేసునామాన బాప్తిసం పొందిరి. తరువాత పౌలు వారి మీద చేతులు ఉంచగా, ఇక్కడికి రాగానే మళ్ళీ పౌలు గారు కూడా చేతులు ఉంచుతున్నారని తెలిసింది ఇక్కడ. అంటే అపోస్తులు 13 కూడా చేతులు కడుతున్నారు నెత్తి మీద కొంతమందికి. కనుక చేతులు పెడితే ఏం జరుగుతుందో ఇక్కడ రాయబడింది చూడండి. పౌలు వారి మీద చేతులు ఉంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. అమ్మయ్య, ఇక్కడ సీక్రెట్ ఓపెన్ అయింది. చూసారా, ఇందాక అక్కడ చేతులు ఉంచినప్పుడు ఏం రాయలేదు అక్కడ. అంతే. ఆ 7 అపోస్తులు 12 మంది అపోస్తులు తీసుకొస్తే వాళ్ళు చేతులు వేశారని ఉందా? ప్రార్థన చేసి చేతులు ఉంచారని ఉందా? ఇందాక చదివారా? మరి అక్కడ ఏమైనా వచ్చినట్టుందటి? ఏం వచ్చినట్లేదు. మరి ఏమో వచ్చిందా లేదా తెలియాలంటే ఇక్కడికి రావాల్సి వచ్చింది. అంటే మరలా మనం 12 అధ్యాయాలు చదువుకొని వచ్చే వరకు సీక్రెట్ ఓపెన్ అవ్వలేదు. ఇక్కడికి వచ్చేసరికి ఒక సీక్రెట్ ఓపెన్ అయింది. అపోస్తులు చేతులు ఉంచటం వలన పరిశుద్ధాత్మ దేవుడు దిగుతున్నాడు. మీకు అర్థమైందా? అపోస్తులు చేతులు ఉంచటం వలన ఏమొస్తుందట? పరిశుద్ధాత్మ దేవుడు దిగుతున్నాడు. జాగ్రత్తగా మీరు వినాలి. ఇదిగో మీరు మధ్య కొంచెం తగ్గించండి. మీరు జాగ్రత్తగా వినండి, నా పాయింట్ క్యాచ్ చేయాలా. అపోస్తలుడు చేతులుంచకపోతే పరిశుద్ధాత్మ దిగడా? ఆలోచించండి. అపోస్తలులు చేతులుంచటం వలన, చదవండి ఆ మాట 6వ వచనం. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చాను. ఆగండి అక్కడ. అంటే అపోస్తలులు చేతులుంచటం వలన ఎవరు దిగుతున్నారు? పరిశుద్ధాత్మ. ఎవరి మీద దిగుతున్నారు?
అపోస్తులు ఎవరి మీద చేతులుంచితే వాళ్ళ మీద దిగుతున్నాడు. అంటే అపోస్తులు చేతులుంచకపోతే పరిశుద్ధాత్మ దిగడు. కన్ఫర్మ్ చేసేసుకోండి ఇప్పుడు. ఏమంటే అంతే కదా. ఎవ్వరూ చేతులు ఉంచకుండానే సంఘంలో పరిశుద్ధాత్మ దిగిపోయి తిరుగుతున్నాడు అంటాడు పాస్టర్. నేను చెప్పాను కదా, ఎవరూ చేతులు ఉంచరు కానీ పరిశుద్ధాత్మ తిరుగుతున్నాడు చుట్టూను. మీ మధ్య సంచరించుతున్నాడు అంటే ఏది దించేసినట్టు. పరిశుద్ధాత్మ దేవుడు దిగ్గాలంటే ఎవరు చేతులు ఉంచాలి? ఇప్పుడు పరిశుద్ధాత్మ దిగ్గాలంటే ఎవరు చేతులు ఉంచాలి? ఉన్నారా? దిగుతాడా? ఎంత జనసంఖ్య తేలిపోయిందండి లెక్క. ఇప్పుడు లేరు వాళ్ళు చేతులు పెట్టడానికి, కనుక దిగుతాడా? దిగడు. అంటే వ్యక్తిగతంగా ఎవరి మీదకి దిగడం, ఎందుకంటే వాళ్ళు చేతులు ఉంచడానికి లేరు కనుక. వెరీ గుడ్. దిగాడు. చూసారా, మనం చదువుకున్నాం. దిగాడు. దిగిన తర్వాత ఏం జరిగిందో చదవండి. అప్పుడు వారు, ఎప్పుడు? పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చినప్పుడు, అపోస్తలులు చేతులుంచినప్పుడు, ఎవరి మీదైతే చేతులుంచారో వారికి పరిశుద్ధాత్మ దిగినప్పుడు, ఆ పరిశుద్ధాత్మ ఎవరి మీదైతే దిగాడో అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టి వారందరూ ఇంచుమించు 12 పురుషులు. నీవు భాషలతో మాట్లాడాలన్నా ప్రవచించాలన్నా పరిశుద్ధాత్మ దేవుడు దిగాలి. ఆ దిగాలి అంటే ఎవరు నీ మీద చేతులుంచాలి? పరిశుద్ధాత్మ దేవుడు ఉంచాలి. అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయము 6వ వచనం. పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టింది. వారందరూ ఇంచుమించు 12 పురుషులు. అపోస్తలులు చేతులుంచటం వలన, పరిశుద్ధాత్మ దేవుడు దిగటం వలన ప్రవచించే వరము, భాషలు మాట్లాడే వరాలు వచ్చినట్టుగా మనకి ఇక్కడ కనబడుతున్నాయి. పరిశుద్ధాత్మ వరములు రావాలి అంటే, అపోస్తలులు చేతులుంచటం అవసరం అని కనబడింది. అపోస్తల కార్యములు 8వ అధ్యాయం, అపోస్తల కార్యములు 8వ అధ్యాయం ప్రారంభము నుండి 19వ వచనం వరకు చదువుకుందాం. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము ప్రారంభము నుండి 19వ వచనం వరకు చదువుకుందాం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదరిపోయిరి. భక్తిగల మనుషులు స్తెఫనును సమాధి చేసి 7 మొదటివాడు. అపోస్తలులు చేతులుంచిన 7 మొదటివాడు, మర్చిపోకూడదు. భక్తిగల మనుష్యులు స్తెఫనును సమాధి చేసి అతని గూర్చి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటింటా జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. అప్పుడు ఫిలిప్పు 7గురిలో ఒకడు అపోస్తలులు చేతులుంచగా ఆ రోజు నిలువబడిన 7 ఒకడే ఈ ఫిలిప్పు. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణము వరకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. సువార్త ప్రకటన. జనసమూహములు విని, ఎప్పుడు విన్నారు? ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూచినందున
ఫిలిప్పు చేసిన సూచక్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనసుతో లక్ష్యముంచగా అని రాయబడింది చూడండి అక్కడ. అంటే ఫిలిప్పు గారు ఏం చేస్తున్నట్టు తెలిసిపోతుంది ఇక్కడ, సూచక క్రియలు చేస్తున్నట్టు తెలిసిపోయింది. సూచక క్రియలు చేసే పరిశుద్ధాత్మ వరము ఈ ఏడుగురులో ఒకడైన ఫిలిప్పుకి ఎలా వచ్చిందని అనుకుంటున్నప్పుడు మనం అపోస్తలుల చేతులు ఉంచటం వలన. వెరీ గుడ్. కనుక అపోస్తలుల చేతుల నుంచి ఎవరి మీదైతే చేతులు ఉంచుతారో వాళ్ళు సూచక్రియలు అద్భుతాలు చేయటానికి సమర్థులు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీదకి దిగి ఈ వరాల ద్వారా కనబడతాడు. వీళ్ళెందుకు ఇవి చేయవలసి వస్తుంది? వాక్యమును స్థిరపరచటానికి. మర్చిపోకండి 6వ వచనంలో జనసమూహములు ఫిలిప్పు చేసిన సూచక క్రియలను బట్టి చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనసుతో లక్ష్యముంచగా అని రాయబడింది. అనేకులకు పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయెను. పక్షవాయువు గలవారును కుంటివారును అనేకులు స్వస్థత నందురి. ఇది నిజమైన స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషం కలిగను. స్వస్థతలు జరిగాయంటే ఆ పట్టణంలో ఎలాగుంటుందండి? సంతోషం. ఆసుపత్రులన్నీ ఖాళీ. మనకే స్వస్థత జరుగుతాయి, పట్టణం అంతా బాధే. మీటింగ్ అయిన తర్వాత ఎవరికి బాగుపడలేదని గొడవే, ఎవరికి రోగం కుదరలేదండి, వెళ్ళామండి అసలు ఏ రోగం బాగలేదండి అని బ్యాడ్ న్యూస్ చెప్తారు వెళ్ళిపోయిన తర్వాత. బస్సులు వేసుకొని అవి వేసుకొని వస్తారు, ఏమి కూడా తిట్టుకొని పోతారు వాళ్ళు. ఏమంటున్నాడంటే పట్టణం అంతా సంతోషం. 9 సీమోను ఒక మనుషుడు లోగడ ఆ పట్టణములో గారడీ చేయుచు తానెవడో ఒక గొప్పవాడనని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతి పరచుచుండెను. కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే, ఎరుబగలిగిన జనం ఇతడే అని చెప్పుకొనుచు అతను లక్ష్య పెట్టిరి. అతడు బహుకాలము గారడీలు చేయుచు వారిని విభ్రాంతి పరిచినందున వారు ఈ గారడీ వాడని సీమోను లక్ష్య పెట్టిరి. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుచుండగా వారు అతను నమ్మి పురుషులు స్త్రీలు బాప్తీసం పొందిరి. అప్పుడు సీమోనును గారడీవాడు కూడా నమ్మి బాప్తీసం పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక క్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూచి ఈ గారడీవాడైన సీమోను విభ్రాంతి నొందెను. సమరయ వారు ఇక్కడ జాగ్రత్తగా ఫాలో అవ్వకండి. సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించిరని యెరూషలేములో అపోస్తలులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారు సమరయ వారు పరిశుద్ధాత్మను పొందవలనని సమరయ వారి కొరకు ప్రార్థన చేశారు. ఇక్కడ ఒక మంచి టెక్నికల్ పాయింట్ పడింది. ఏమండి, యెరూషలేము నుంచి ఎవరు వచ్చారు? అపోస్తలులు వచ్చారు. వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు? ఇక్కడికి వచ్చి సమరయ పట్టణంలో ఎవరైతే యేసు ప్రభువుని అంగీకరించి బాప్తీసం పొందారో వాళ్ళు పరిశుద్ధాత్మ పొందాలని ప్రార్థన చేస్తున్నారు. చూడండి ఏమండి, వీరు వచ్చి 15వ వచనంలో అపోస్తలులు వచ్చి వారు అంటే సమరయ వారు పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు అంటే సమరయ వారి కొరకు ప్రార్థన చేసిరి. ఆ పని మరి ఫిలిప్పు ఎందుకు చేయలేదు? అంతే కదండి. ఆ పని ముందుగా వచ్చిన ఫిలిప్పు వాక్యం బోధించి అద్భుతాలు చేసి సూచక్రియలు చేసినటువంటి ఈ ఫిలిప్పు గారు ఆ పని చేతుల నుంచి పని ఆయన ఎందుకు చేయలేదు? చేతులు ఎవరు ఉంచాలా? ఆళ్ళే ఎందుకు ఉంచాలా? ఆళ్ళే ఎందుకు ఉంచాలా? చేతుల దగ్గర లేవండి, 2 చేతులు ఎత్తి పెట్టి కదా చేతులు ఉంచినప్పుడు పైనట్టండి. మీ అందరి వ్యక్తిలో చేతులు ఎట్టలేదు నేను. వాళ్లే చేతులు ఉంచాలి. వాళ్లే ఎందుకు చేతులు ఉంచాలా? వాళ్ళ అపోస్తలులు కనుక. వాళ్ళు ఎందుకు అపోస్తలులయ్యారు? యోహాను బాప్తీసం ఇచ్చినది మొదలుకొని యేసు పునరుద్ధానుడైనంత వరకు ఆయన లేచినటువంటి దాన్ని కూడా సాక్ష్యంగా చెప్పేవాళ్ళు మాత్రమే కాకుండా మేడగదిలో వాళ్ళు ఎదురు చూస్తూ వాగ్దానం చేయబడిన మహాదేవు పరిశుద్ధాత్మ దేవుని చేత మరి అగ్ని బాప్తీసం పొందినటువంటి వాళ్ళు. అది వాళ్ళకున్న హైయెస్ట్ క్వాలిఫికేషన్. అందుకే వాళ్ళు ఎవరి మీద చేతులు ఉంచితే వాళ్ళకి పరిశుద్ధాత్మ వరములు, పరిశుద్ధాత్మ దేవుడు దిగి వరములు ఇస్తాడు వాళ్ళకి.
ఫిలిప్ చేశాడు అన్ని. ఈయన ఫిలిప్ అద్భుతాలు చేయగలడు, సూచక్రియలు చేయగలడు, కానీ చేతులు ఉంచకూడదు. అందువల్ల ఏం వాళ్ళ తొందరపడి చేతులు ఎట్టాడు అనుకోండి, దిగొద్దు. ఏమండి? ఒకవేళ చేతులు ఎట్టిన తర్వాత దిగకపోతే ఈ రోజు ఉన్నాడు కానీ ఆ రోజు ఫిలిప్ స్థానంలో ఉంటే అరే మీకు విశ్వాసం లేదు అందుకే పరిశుధాత్మ రాలేదంటాడు అంతే. ఈడి వల్ల దిగలేదని చెప్పడం. రోగి బాగుపడితే స్వస్థత చేసేవాడు గొప్పతనం. రోగి కానీ బాగుపడలేదంటే అనుకోండి రోగికి విశ్వాసం లేదంటాడు అంతే తప్పనే. బాగుపడితే భక్తుని మహిమ అర్థం కదండి. ఎందుకని జబ్బు బాగాలేదంటే విశ్వాసం లేదండి అంటాడు. నీ మీద తోసేయడానికి అదొక భయంకరమైన కారణం. వాడు చేతగాంతానని చెప్పడు కానీ నీ మీద నందేసి ముద్ర వేసి వదిలేస్తాడు ఆఖరం నిన్ను. ఇది వీడు చేసే పని. ఫిలిప్ చేతులు ఉంచలేదు, ఎందుకంటే అతనికి ఆ శక్తి లేదు. కనుక అపోస్తలులు వచ్చారు. అపోస్తలులు ఫిలిప్ ఎవరికైతే బాప్తీసం ఇచ్చాడో, ఫిలిప్ సమరయలో ఎవరికైతే బాప్తీసం ఇచ్చాడో వాళ్ళ మీద అపోస్తలులు చేతులు ఉంచారు. 15వ వచనం. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవాలని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకుముందు వారిలో ఎవరి మీదను పరిశుద్ధాత్మ దేవుడు దిగి ఉండలేదు. అంటే పాపం ఫిలిప్ చాలా మంచోడు, ఎవరి నెత్తి మీద చేతులు వేయలేదు, అంతే కదా, దిగి ఉండలేదు. కానీ వారు ప్రభువైన యేసు నామమున బాప్తిస్మం మాత్రం ఫిలిప్పు ద్వారా పొంది ఉండిరి. 17వ వచనం. అప్పుడు పేతురు యోహాను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అది అండర్లైన్ చేయండి. అప్పుడు పేతురు యోహానులు వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. ఇక్కడ సీమోన్ అనే గారడీ వాడికి అసలు సంగతి అర్థమైపోయింది. ఫిలిప్ గారికి ఒరిజినల్గా పవర్స్ లేవని, ఆయన చేతులుంచటం వల్ల అతనికి పవర్స్ వచ్చాయని, కనుక ఫిలిప్ కంటే అపోస్తలుల పొజిషనే గొప్పని ఆ ఛాన్స్ కొట్టేయడానికి కింద ట్రయల్స్ చేస్తున్నాడు. చూడండి కింద 18. అపోస్తలులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి గారడీవాడు వారి ఎదుట ద్రవ్యము పెట్టి నేనెవని మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మ పొందునట్లు ఈ అధికారము నాకు ఇయ్యుడని అడిగాను. ఏంటి డబ్బెట్టుకొనేద్దామనే ఈ అధికారం రావాలంటే యోహాను బాప్తీసం ఇచ్చినది మొదలుకొని యేసు తిరిగి లేచినంత వరకు ఆ 3.5 సంవత్సరాలు ఆయనతో తిరిగి, అర్థమైందండి. ఆ తరువాత వాగ్దానము చేయబడిన పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చే వరకు యెరూషలేములో కనిపెట్టి పరిశుద్ధాత్మ దేవుడు పెంతెకొస్తు పండుగ దినాన్న బలమైన గాలిగా జ్వాలగా ఆ గది అంతా నిండిపోయి ఆ లోపల ఉన్న వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడి వాళ్ళు చేతులు ఉంచారు అంటే అది వాళ్ళకున్న హయ్యెస్ట్ క్వాలిఫికేషను. అది ఈడు డబ్బు పెట్టి అడిగేస్తే పేతురావుడు ఇవ్వటానికి, అది దేవుడు ఇవ్వాలి కానీ వీడు అలాగ అడిగాడు. 18. అపోస్తలులు చేతులుంచటం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి గారడీవాడు వారి ఎదుట ద్రవ్యం పెట్టి నేనెవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకు ఇయ్యుడి అని అడిగాను. అందుకు పేతురు నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకొందునని తలంచుకొని నందున నీ వెండి నీతో కూడా నశించుగాక. కనుక ఇది నువ్వు పోతావురా బాబు, నువ్వు వరాన్ని డబ్బుతో కొనేద్దాం అనుకుంటే డబ్బు అయినా పోద్ది కానీ వరం మాత్రం నీకు రాదన్నాడు. నీ వెండి పోద్ది, నీకు వరం రాదు. అర్థమైందా? అలాంటి వరం ఈరోజు ఎవరికైనా ఉందా? చేతులు ఉంచటం వలన పరిశుద్ధాత్మ వరములు వచ్చి అద్భుతాలు సూచక్రియలు చేసే పరిశుద్ధాత్మ వరములు గల భక్తులు ఉన్నారా? ఉండగలరా? ఉండగలరా? ఉండరు. ఎందుకంటే అపోస్తలులు లేరు.
అపోస్తులు లేరు. వాళ్ళు ఉంటే నెత్తి మీద నేనే ఇంచేసుకుందును ముందెళ్ళి. వరాలు వచ్చేసింది నాకు. వరాలు వచ్చి ఛాలెంజ్ చేసేద్దాను అంతే. ఛాలెంజ్. నేను మీటింగ్లు ఎక్కడ పెడతాను అనుకున్నారు? ఎలాగ పబ్లిక్ గ్రౌండ్లో పెట్టను, హాస్పిటల్లో పెడతాను మీటింగ్. అన్ని మొత్తం బెడ్లో ఎందుకంటే మళ్ళీ ఏమవుతారండి మన మీటింగ్కి? హాస్పిటల్లో మీటింగ్ పెట్టేస్తాం. పేషెంట్లందరినీ హాస్పిటల్లోనే కదండి. ఒకే ప్రార్థన అంతే, వెళ్ళిపోండి ఇంటికి. హాస్పిటల్ క్లోజ్. పరుపు ఎత్తుకొని అనకూడదు, హాస్పిటల్ సామాన్ పట్టుకెళ్ళిపోతారు వాళ్ళు. అది ఆరి పరుపు కాదు, సొంత పరుపు అయితే. నీ సొంత పరుపు అయితే పట్టుకెళ్ళచ్చు. కనుక ఈరోజు అద్భుతాలు సూచక్రియలు జరగాలి అంటే అపోస్తుల చేతిలో ఉంచాలి. అపోస్తులు లేరు కనుక చేతులు ఉంచే అవసరత లేదు. కనుక వరాలు వచ్చే అవకాశం లేదు. జరుగుతున్నాయంటే వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ మోసముతోనూ అన్నాడు. అందుకే మంచి ట్రిక్స్ ప్లే చేసేసి ఇప్పుడు ఈ బైబిల్లో ఉన్న వచనాలను బేస్ చేసుకొని ఇంత సబ్జెక్ట్ డెప్త్లోనికి వాళ్ళు వెళ్లకుండా ఇది ఎవడు చదువుతాడులే, ఎవడికి అర్థం అవుతుందిలే, ఇది యేసు బాగు చేశాడు కదా, యెహోవా స్వస్థపరిచాడు కదా, వాళ్ళు బాగు చేశారు కదా అని ఈ కథలు చెప్పేసి మీకు మేము బాగు చేసేస్తున్నాం, మాకు ఈ వరం ఉంది, స్వస్థత కూడికలు అంటే 10 మంది ఎక్కువ చేరుతారు, 10 రూపాయలు ఎక్కువ వస్తాయి. సరేండి, కుర్చీకి ఎంత అనుకున్నారు మీటింగ్కి? ఏడు సువార్త ఉచితంగా ప్రకటించమన్నాడు దేవుడు. ఏమండి, పోనీ ఎక్కడో వచ్చి కూర్చుంటారు, కిందన కూర్చుంటారు. కుర్చీ కావాలని ఎక్కడుందండి మీకు? మళ్ళా కుర్చీకి రేటు, ప్రార్థనకి రేటు, కుర్చీకి రేటే, ప్రార్థనకి రేటే, అంత రేటు. ఎన్ని రేట్లండి? ఎంత భయంకరం అండి! పరిశుద్ధాత్మ ముసుగులో భ్రష్టాత్మ. వెరీ గుడ్. దీనికి మరొక చిన్న వెసులుబాటు. ఈ రెండింటిని ఇబ్బంది పరిచే ఒక సంఘటన బైబిల్లో జరిగింది, అది చెప్పాలి మీకు. ఎందుకంటే రేపు పొద్దున్న అదే వేసేస్తాడు మీకు, అదేసి మిమ్మల్ని ముప్పు దెబ్బలు పెట్టేస్తాడు. అలా జరగకుండా ఉండటానికి ముందుగానే మీకు చెప్తున్నాను. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము లో కొర్నేలి అనే ఒక శతాధిపతి అయిన భక్తుడున్నాడు. అతడు దేవుడు అంటే చాలా భక్తి కలిగిన వాడు. దేవదూత ద్వారా ఆయనకి ఏమని చెప్పబడిందంటే, సీమోను అనే చర్మకారుని ఇంట పేతురు గారు ఉన్నారు, ఆయన వెంటనే పిలిపించాలి అన్నాడు. మనుషులు యొప్పేకి వచ్చేటప్పటికే పేతురు గారి పరిస్థితి ఏంటో ఒకసారి చూద్దాం. ఏమండి, 10వ వచనం అపోస్తుల కార్యాలు, జాగ్రత్తగా వినాలి ఈ సందర్భం. 10వ అధ్యాయం 9 నుంచి. మరునాడు వారు ప్రయాణమై, అంటే ఎక్కడి నుంచి బయలుదేరారు? కొర్నేలి దగ్గర, కైసర్ నుంచి ప్రయాణమై యొప్పే పట్టణానికి వచ్చారు. కైసర్ పట్టణం నుంచి వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగనుంచి 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్ది మీదకి ఎక్కెను. అతడు మిక్కిలి ఆకలిగొని భోజనము చేయగోరెను. ఇంటివాడు సిద్ధం చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశము తిరుగుబడుటయు 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదికి వచ్చుట చూచెను. అందులో భూమి యందుండు సకల విధములైన చతుష్పాద జంతువులు, ప్రాకు పురుగులు, ఆకాశ పక్షులు ఉండెను. అప్పుడు పేతురు, నువ్వు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దం అతనికి వినబడెను. అయితే పేతురు ఆ దర్శనం అంటున్నాడు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది, అపవిత్రమైనది ఏదైనాను ఇశ్రాయేలీయుడు తినకూడదని మాకు చెప్పావు కదా పాత ధర్మశాస్త్రంలో, కనుక అవి నేను తిన్నాం. దేవుడు పవిత్రం చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటినిగా ఎంచవద్దని మరలా రెండవసారి ఆ శబ్దం అతనికి వినబడను. ఆ రోజు తినొద్దన్నది నేనేరా నాయనా, ఈ రోజు తినమంటున్నది నేనేరా నాయనా, నువ్వేం వర్రీ అవ్వద్దు, కాదన్నది నేనే, అవునన్నది నేనే, అవును కాదు, కాదు అవుననే అధికారం నాకుంది, నువ్వు ముందు మర్యాదగా తినే అన్నాడు. అంతే. ఎందుకంటే ఆకలితో వెళ్ళాడేమో, ఆకలి దర్శనం వచ్చింది. మనం పడుకునే ముందు ఏం ఆలోచించుకొని పడుకుంటాం? అయ్యే కల్లో. సరే అయిపోయింది. 17వ వచనంలో
పేతురు తనకు కలిగిన దర్శనం ఏమై ఉండునో అని తనలో తనకు ఎటు తోచక ఉండగా కొర్నేలి పంపిన మనుషులు సీమోను ఇల్లు ఏదని విచారించి తెలుసుకుని వాకిట నిలిచి ఇంటి వారిని పిలిచి పేతురును మారుపేరు గల సీమోను ఇక్కడ దిగి ఉన్నాడా అని అడిగిరి. పేతురు ఆ దర్శనం గురించి యోచించుచుండగా ఆత్మ, ఇదిగో 3 మనుషులు నిన్ను వెతుకుచున్నారు, నీవు లేచి క్రిందికి దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళుము, నేను వారిని పంపి ఉన్నానని అతనితో చెప్పాను. దేవుడు చెప్తున్నాడు. పేతురు ఆ మనుషుల ఎద్దుకు దిగివచ్చి, ఇదిగో మీరు వెతకవాడు నేనేనాయన, మీరు వచ్చిన కారణం ఏమని అడిగిన. అందుకు వారు, నీతిమంతుడును దేవునికి భయపడేవాడును యూదయ జనులందరి వలన మంచి పేరు పొందినవాడైన శతాధిపతి కొర్నేలి అని ఒక మనుషుడున్నాడు. అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలనని పరిశుద్ధ దూత వలన బోధింపబడినని చెప్పి అప్పుడు అతడు వారిని పిలిచి ఆతిథ్యం ఇచ్చెను. మరునాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరును. ఎప్పుడు వారైన కొందరు సహోదరులు వారితో కూడా వెళ్ళిరి. మరునాడు వారు కైసరియలో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొనిండెను. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతను ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేసెను. అందుకు పేతురు, నువ్వు లేచి నిలువు, నేను కూడా నరుడని చెప్పి అతను లేవనెత్తి అతనితో మాట్లాడుతూ లోపలికి వచ్చి అనేకులు కూడి ఉండేటి చూచెను. అప్పుడు అతడు అన్య జాతి వానితోనూ సహవాసము చేయుటైనను అట్టివానిని ముట్టుకుంటేనను యూదునికి ధర్మము కాదని ధర్మశాస్త్ర ప్రకారంగా మీకు తెలియను. అయితే ఏ మనుషుడును నిషేధింపదగిన వాడని అయినను అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. అది దర్శన భావం. జంతువులు తినేమన్నాడు కదండి, తినకూడదన్నాడు. ఇది అన్నమాట సంగతి. అన్యజనులలోనికి ప్రప్రథమంగా యూదుల ప్రవేశం జరిగింది. యూదుడు వచ్చాడు, యూదుడుగా పేతురు. వాళ్ళతో సాంగత్యం చేస్తున్నాడు, వాళ్ళతో కలిసి ఉంటున్నాడు, వాళ్ళ ఇంటికి వచ్చాడు. కొర్నేలి అన్యజనుడు కాబట్టి 29, కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డమేమి చెప్పక వచ్చితిని కనుక ఎందు నిమిత్తము నన్ను పంపితిరో దాని గురించి అడుగుతున్నానని వారితో అన్నాడు. ఎందుకు బాబు ఇంతకీ నన్ను పిలిపించారు అని అడిగాడు పేతురు. అందుకు కొర్నేలి, 4 దినముల క్రిందట పగలు 3 గంటల మొదలుకొని వస్త్రములు ధరించుకున్న వాడొకడు నా ఎదుట నిలిచి, కొర్నేలి, నీ ప్రార్థన వినబడను, నీ ధర్మకార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకమందు ఉంచబడి ఉన్నవి కనుక నీవు ఎప్పటికి వర్తమానం పంపి పేతురును మారు పేరు గల సీమోను పిలిపించుము. అతను సముద్రపు ధరనున్న చర్మకారుడైన సీమోను ఇంటి దిగి ఉన్నాడని నాతో చెప్పాను. వెంటనే నిన్ను పిలిపించి తిని నీవు వచ్చినది మంచిది. ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పగా అందుకు పేతురు నోరు తెరిచి ఇట్లా నేను ఇదంతా ఎందుకు చదువుతున్నానంటే అర్థం కావాలని మీకు. అప్పుడు ప్రసంగం మొదలెట్టాడండి. ఏమని మొదలెట్టాడో చూడండి. ఫస్ట్ మెసేజ్ ఎలాంటి మెసేజ్ మొదలెట్టాడో, దేవుడు పక్షపాతి కాడు అంటే ఎంతవరకు యూదులకే దేవుడు అనుకున్నాం మేము, యూదులనే రక్షిస్తాడనుకున్నాం, యూదుల్లోనే యేసుక్రీస్తు పుట్టాడు, యూదుల్లోనే యేసుక్రీస్తు రక్షణ కలుగుతుంది అని మేము యూదుల గురించి ఇశ్రాయేలు గురించి అనుకున్నావే తప్ప లోకంలో ఉన్న యూద జాతి కాని అన్యజనులు ఎందరో ఉన్నారు, వాళ్లకు కూడా తానే దేవుడునని నిరూపించుకోవటానికి భూమి మీద ప్రప్రథమంగా ఈ కార్యక్రమాన్ని నా చేత చేయిస్తున్నాడు. అది గొప్ప సంగతి. పేతురు అన్నాడు, ఇది నాకు కలిగింది ఈ భాగ్యం, నేనే చేస్తున్నాను మొట్టమొదటిగా. అందుకే పేతురుతో యేసుప్రభు అన్న మాటలు జ్ఞాపకం చేసుకోండి. నేనెవరని అనుకుంటున్నారు ప్రజలు అన్నాడు. ఎవరెవరు రకరకాలుగా చెప్పారు, కానీ పేతురు అన్నాడు, నిత్య జీవపు మాటలు గలవాడు అని నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడవయ్యా అన్నాడు. నువ్వే రాజువి, నువ్వే క్రీస్తువి అన్నాడు. అప్పుడు ఏమన్నాడో తెలుసా? అందుకు యేసు, సీయోను బరయోనా నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి నీ చిత్తము నీకు బయలుపరచనే గాని భూమి మీద నరుడెవడు చెప్పలేడని నాకు తెలుసు. అందువల్ల నిన్ను మెచ్చాను, నీకు ఇస్తున్నాను, తీసుకో. పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకిస్తాను. ఓపెన్ చేసేమన్నాడంతే. అందరూ వెళ్ళిపోతారు లోపలికి. ఇంకా అందరూ లోపలికి వెళ్ళిపోతారు. అందరినీ లోపలికి పంపించే ప్రప్రథమ ప్రారంభోత్సవ కార్యక్రమం నీదే అన్నాడు. అంతే. అదే అందుకే అన్ని జనుల దగ్గర తీసుకొచ్చాడు, కొర్నేలి ఇంటికి తీసుకొచ్చాడు. ఇక్కడ కొర్నేలికి దర్శనం ఇప్పించాడు దేవుడు, అక్కడ పేతురుకు దర్శనం ఇప్పించాడు. ఆ దర్శనం ప్రకారంగా వీళ్ళు రాగానే వాళ్ళు కూడా పేతురు వచ్చేసాడు, విషయం అంతా చెప్పేశాడు. కొర్నేలి ప్రసంగం మొదలు పెట్టాడు. దేవుడు పక్షపాతి కాడు, అన్ని జనులకి దేవుడే, యూదులకి దేవుడే. మీ దేవుడు తప్పు, మా దేవుడు తప్పు, మీ దేవుడు మా దేవుడే. కానీ మనిషికి ఒక దేవుడు, దేశానికి ఒక దేవుడు, ప్రాంతానికి ఒక దేవుడు లేడు, ఒకే దేవుడు. దేవుడు పక్షపాతి
కాడు. ఏనైనా దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. 35 ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయనను అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలుకు పంపిన వర్తమానం మీరు ఎరుగుదురు. యోహాను బాప్తిస్మము ప్రకటించిన తరువాత గలిలయ మొదలుకొని యూదయనంతటా ప్రసిద్ధమైన పరిశుద్ధ సంగతి మీకు తెలియను. అదేదనగా దేవుడు నజరేయుడని యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోనూ అభిషేకించనున్నది. దేవుడు ఆయనకు తోడయుండును గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుతూ సంచరించుచుండెను. ఆయన యూదుల దేశమందును యెరూషలేమునందును చేసిన వాటన్నిటికీ మేము సాక్షులము. ఆయనను వారు మాను మీద వేలాడదీసి చంపిరి. దేవుడు ఆయనకు 3వ దినమున లేపి ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే అనగా ఆయన మృతుల్లో నుండి లేచిన తరువాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకొనిన మాకే ఆయన ప్రత్యక్షముగా కనబడినట్లు అనుగ్రహించను. ఇదియుగాక దేవుడు సజీవులకు మృతులకు న్యాయాధిపతిగా నియమించిన వాడు ఈయనే యేసుక్రీస్తు అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇవ్వవలెనని మాకు ఆజ్ఞాపించను. ఆయన యందు విశ్వాసముంచి వాడెవడో వాడు ఆయన నామం మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుచున్నానన్నారు. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగేను. దిస్ ఈజ్ ఫస్ట్ టైం. చేతులుంచితే పరిశుద్ధాత్మ రావడం ఎంతవరకు చూశారు మీరు? ఇక్కడి అన్యజనులు పేతురు గాని చేతులు అన్యజనుల మీద పెట్టాడు. మిగిలిన అపోస్తలులందరినో ఇతను ఏం చేస్తారు? ఇతన్నే యూదులకు మనం యూదులవి అసలు అంటరాని వాళ్ళు అన్యజనులు, వాళ్ళ మీద నువ్వు చేతులు ఉంచడం ఏంటి? నువ్వు ప్రతిదానికి తొందరపాటు మనిషివి. నువ్వెందుకు ఇలా తొందరపడిపోతున్నావు? వాళ్ళ మీద చేతులు ఎట్టేసావు నువ్వు. వాళ్ళు మనం ముట్టుకోకూడదు. వాళ్ళు పరిశుద్ధాత్మ పొందే అర్హత అన్యజనులకు లేదు. మనం ఎవరి మీద చేతులు ఉంచాలి? యూదుల మీద చేతులు ఉంచాలి. యూదుల మీద చేతులు ఉంచితేనే యూదులకే పరిశుద్ధాత్మ దేవుడు వరాలు. నువ్వెవడో చేతులు ఉంచడానికి అని అడుగుతారు. ఇక్కడ దిగాడు పరిశుద్ధాత్మ దేవుడు డైరెక్ట్ గా. ఎందుకు దిగాడంటే కారణం ఇది. మొట్టమొదటిసారిగా ప్రపంచ చరిత్రలో అన్యజనుల మీద పరిశుద్ధాత్మ దేవుడు దిగటం. చేతులు వేయకుండానే, బాప్తిసం ఇవ్వకుండానే, చేతులు వేయకుండానే, బాప్తిసం ఇవ్వకుండానే ఎవరైతే బోధ విన్నారో ఆ బోధ విన్న వారందరి మీదకి డైరెక్ట్ గా పరిశుద్ధాత్మ దేవుడు దిగిపోయాడంటే ఆయన దిగాడా, తండ్రే వెళ్ళిపోమన్నాడా? నాయన పేతురు నిమిత్త మాత్రుడు. ఇప్పుడు పేతురు చేతులు ఉంచడం వల్ల కానీ నువ్వు దిగావనుకో ఆయన్ని చుట్టేస్తారు వాళ్ళు, అందువల్ల నువ్వు డైరెక్ట్ అయిపో అన్నాడు పరిశుద్ధాత్మ దేవుడిని. అప్పుడు ఈ కుమారుడు అన్యజనుల మీద దిగాడు. ఇప్పుడు చదవండి 44వ వచనం. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సహితము కురుమ్మరెంపబడుట చూచి విభ్రాంతి నొందిరి. ఇతనితో పాటు ఈ చిన్న మీటింగ్ ఎవరు వచ్చారట? సున్నతి పొందిన వారి అయిన విశ్వాసులు, అంటే యూదులలో యేసును నమ్మిన సున్నతి పొందిన వాళ్ళు క్రైస్తవులు కూడా వచ్చారు. మరి వీళ్ళు ఎందుకు వచ్చారు? సాక్ష్యం కోసం. వీళ్ళు కూడా పొద్దున సాక్ష్యం చెప్పాలి కదా అక్కడికి వచ్చి. కనుక వీళ్ళు ఆశ్చర్యపోయారట. ఎందుకు ఆశ్చర్యపోయారు? పరిశుద్ధాత్మ అన్యజనుల మీదకి వస్తే ఎందుకు ఆశ్చర్యపోయారు? రూలు ప్రకారంగా రూట్ ఎలాగుంది? అపోస్తలులు చేతులు ఉంచాలి. ఇప్పుడు రూట్ ఏమైంది? మారింది. మారగానే ఆశ్చర్యం వచ్చింది. ఇది పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీద దిగిపోయాడు. పేతురు గారు ఉన్నారు కదా, అదన్నమాట. అంటే ఇది దేవుడు చేసిన పని. అందుకే 47వ వచనం. ఇప్పుడు పేతురు గారికి ఛాన్స్ దొరికేసింది. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మ పొందిన వీరు బాప్తిసం పొందకుండా ఎవడైనా నీళ్లకు ఆటంకం చేయగలడా అన్నాడు. ఎందుకు? వీళ్ళు సున్నత పొందిన ఉన్నారు కదా, వీళ్ళకి ఇచ్చేస్తున్నాడు కాజా. వీళ్ళు మళ్ళీ అడ్డు పెట్టేస్తారేమని. నువ్వు నేను ఎలా పరిశుద్ధాత్మ పొందామో వీళ్ళు కూడా అలాగే పరిశుద్ధాత్మ దిగిపోయాడు వీళ్ళ మీద. ఇప్పుడు వీళ్ళు బాప్తిసం తీసుకోకూడదని ఎవరైనా అంటారా అని అడిగాడు. ఇక మాటలు లేవు.
మాటలు కనుక ఏమైనా ఆర్డర్ వేసేసాడు 48వ వచనంలో, యేసుక్రీస్తు నామమందు వారు బాప్తీసం పొందవలెనని ఆజ్ఞాపించను. తరువాత కొన్ని దినములు తమ యొద్ద ఉండమని వారు అతన్ని వేడుకొనిరి. 11 ప్రారంభానికి వెళదాం. అన్యజనులు దేవుని వాక్యం అంగీకరించరని అపోస్తులను యోదయ అంతటి ఉన్న సహోదరులు వినరి. అక్కడ పబ్లిసిటీ వచ్చేసింది. అక్కడ ఇదేటండి బాబోయ్, అన్యజనులు కూడా వాక్యం వినేస్తున్నారట అని. 2 పేతురు యెరూషలేమునకు వచ్చినప్పుడు సున్నతి పొందిన వారు నీవు సున్నతి పొందని వారి యొద్దకు పోయి వారితో కూడా భోజనము చేసితివని అతనితో వాదం పెట్టుకోండి. అబ్బా పెట్టేశారు పెంట. నువ్వెందుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళావు, నువ్వెందుకు భోజనం చేశావు? చూసారు గొడవ. వాళ్ళు నమ్మారని సంతోషించడానికి బదులు